డిసెంబర్ 23, 2023 నాటి క్రికెట్ వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయం సాధించేందుకు భారత మహిళల జట్టు గెలుపు బాట వేసుకుంది. తొలి రోజు బౌలర్లు తక్కువ స్కోర్కే ప్రత్యర్థిని పడగొడితే మరోసారి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆడుతున్నారు భారత బ్యాటర్లు. ఇప్పటికే 157 పరుగుల ఆధిక్యం సంపాదించిన టీమిండియాను విజయం సాధించకుండా అడ్డుకోవటం ఇక ఆస్ట్రేలియాకు దాదాపు అసాధ్యమే. ఇంగ్లాండ్తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ మరో భారీ విజయం దిశగా దూసుకువెళ్తుంది. స్మృతి మంథానా, దీప్తి, జమీమా, రిచా అర్ధ సెంచరీలతో మెరవడంతో ఆస్ట్రేలియాతో టెస్టును శాసించే స్థితికి చేరుకుంది భారత మహిళా క్రికెట్ జట్టు. శుక్రవారం రెండవ రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది భారత మహిళల జట్టు. అందులో దీప్తి శర్మ 147 బంతుల్లో 9 ఫోర్లతోటి 70 పరుగులతో నాటౌట్గా నిలవగా, పూజా వస్త్రాకర్ 115 బంతుల్లో 4 ఫోర్లు తోటి 33 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. ఓవర్ నైట్ స్కోరు 1 వికెట్ నష్టానికి 38 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ను ఆస్ట్రేలియా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. సో ఈ విధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయం దిశగా సాగుతున్నారు. ఇక మరొక వార్త, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి. టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చాడు. కుటుంబంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా జట్టును వీడిన అతడు డిసెంబర్ 26న తొలి టెస్టు ఆరంభానికి ముందే తిరిగి జట్టులో చేరుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. రెండో వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో గైక్వాడ్ చేతి వేలు ఇరిగింది. కుటుంబంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా కోహ్లీ భారత్కు తిరిగి వచ్చాడు. తొలి టెస్టు కంటే ముందే అతను దక్షిణాఫ్రికా మళ్ళీ చేరుకుంటాడు. కోహ్లీ ప్రయాణం ముందుగా నిర్ణయించుకున్నదే. భారత్, ఇండియా ఏ జట్ల మధ్య 3 రోజుల మ్యాచ్లో కోహ్లీ పాల్గొనలేదు అని బీసీసీఐ తెలిపింది. ఇక మరొక వార్త సూర్యకుమార్ యాదవ్కు సంబంధించింది. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు 2 నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో 3వ టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కాలు మెలికపడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి దాదాపు 6 వారాల సమయం పడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో జనవరి 11న స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో ఆరంభమయ్యే 3 టీ20ల సిరీస్కు స్కై అందుబాటులో ఉండడు. సూర్య కోలుకోవడానికి సమయం పడుతుంది. జాతీయ క్రికెట్ అకాడమీలో అతడు కోలుకునే ప్రక్రియ మొదలవుతుంది అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీ20లో కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ప్రస్తుతం ఈ ఫార్మేట్లో సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతడు కూడా గాయపడటంతో రాబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కొత్త కెప్టెన్ను వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మరొక వార్త, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి. ధోని అంతర్జాతీయ క్రికెట్కు దూరమై దాదాపు ఇప్పటికే 3 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ అతడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికిన తర్వాత మహేందర్ సింగ్ ధోని ఏం చేస్తాడు? ఇదే ప్రశ్నను ధోనిని అడిగితే అతడి నుంచి కూడా స్పష్టమైన సమాధానం రాలేదు. ఏం చేస్తానో తెలియదు, కానీ సైన్యంలో ఖచ్చితంగా కొంతకాలం సేవలు అందిస్తానని అన్నాడు. ఐపీఎల్కు వీడ్కోలు పలికిన తర్వాత ఏం చేస్తారంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని బదులిస్తూ, దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకా క్రికెట్ ఆడుతున్నా, ఐపీఎల్లో బరిలో ఉన్నా, వీడ్కోలు తర్వాత ఏం చేస్తానన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కొంతకాలం సైన్యంలో పనిచేస్తా. గత కొన్నేళ్లుగా ఆ పని చేయలేకపోయా అని ధోని తెలిపాడు. ప్రస్తుతము ధోని సైన్యంలో మేజర్గా కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇక మరో వార్త, వెస్టిండీస్ గురించి. గత కొద్ది సంవత్సరాలుగా వెస్టిండీస్ యొక్క ఆట తీరు నానాటికి దిగజారిపోయి ఇటీవల జరిగినటువంటి వన్డే క్రికెట్ టోర్నమెంట్ కూడా తొలిసారిగా దూరమైనటువంటి వెస్టిండీస్కు ఒక శుభవార్త. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ను వెస్టిండీసు 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల కాలంలో ఒక సిరీస్ను గెలవడం అనేది వెస్టిండీస్కి, అది కూడా ఇంగ్లాండ్ లాంటి టీం పైన సిరీస్ గెలవడం అనేది గొప్ప విషయమే. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ను వెస్టిండీసు 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరిదైన 5వ టీ20లో వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. మొదట ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ జట్టులో సాల్ట్ 38 పరుగులు, లివింగ్స్టోన్ 28 పరుగులు, మొయిన్ అలీ 23 పరుగులు చేయగా, వెస్టిండీస్ బౌలర్లలో మోటీ 3 వికెట్లు, హోల్డర్ 2 వికెట్లు, అఖిల్ 2 వికెట్లు, రసెల్ 2 వికెట్లు తీసి రాణించారు. ఛేదనలో వెస్టిండీసు ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసి ఇబ్బందులు పడింది. ఈ స్థితిలో షాయ్ హోప్ 43 పరుగులతోటి నాటౌట్గా నిలిచి అతనితో పాటుగా రూథర్ఫోర్డ్ కూడా 30 పరుగులు చేసి ఇద్దరు కలిసి జట్టును విజయపథంలో నడిపించారు. కానీ ఆఖరిలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠభరితంగా మారింది. చివరిలో వెస్టిండీస్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి చివరి ఓవర్లో.
హోల్డర్ తొలి బంతికి 3 పరుగులు తీయగా తర్వాత బంతికి షాయ్ హోప్ సిక్సర్గా మలిచి వెస్టిండీస్కు విజయాన్ని అందించాడు. మొత్తంగా వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను 3-2 తేడాతోటి చేజెక్కించుకుంది. ఇది ఒక రకంగా వెస్టిండీస్కు మళ్ళీ పూర్వ వైభవం సాధించేటటువంటి దిశలో మరి తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. చూద్దాం, ఈ సిరీస్ విజయంతో మళ్ళీ వెస్టిండీస్లో ఒక రకమైన ఉత్సాహ వాతావరణం నెలకొని మళ్ళీ వెస్టిండీస్లో క్రికెట్ పూర్వ వైభవం సాధిస్తుందేమో చూడాలి. ఇవి ఈనాటి క్రికెట్ ప్రపంచంలోని ముఖ్యమైన వార్తలు.